నొప్పి తెలియకుండా ఇంజెక్షన్లు ఇచ్చే డాక్టర్లనే చూసుంటారు. ఈ డాక్టర్లు అంతకు మించి రోగి మెలకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీ చేసి ఔరా అనిపించారు. అయితే ఇదేదో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయి ఉంటుందని అనుకోకండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నిపుణులైన డాక్టర్లు ఉన్నారని నిరూపించారు ఈ వైద్యులు. కాకినాడ జిల్లా కేంద్రంలోని గవర్నర్ జనరల్ హాస్పిటల్లో మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళా రోగి చేతికి డాక్టర్లు ట్యాబ్ ఇచ్చారు. అందులో ఆమె అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు చూస్తుండగా మెదడులోని కణితిని తొలగించి సర్జరీని విజయవంతం చేశారు. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, న్యూరో సర్జరీ విభాగం వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం తొండంగి మండలం కొత్తపల్లికి చెందిన 55 ఏళ్ల అనంతలక్ష్మికి కొంతకాలంగా కుడికాలు కుడి చేయి లాగుతుండటంతో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించారు. వైద్యం ఖర్చుతో కూడిందని అయినప్పటికీ నయం కావటం కష్టమని డాక్టర్లు చెప్పారు. ఈ నెల 11న తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోతుండగా కుటుంబ సభ్యులు ఆమెను కాకినాడ జీజీహెచ్ లో చేర్పించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెదడులో ఎడమవైపు కణితి ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే సర్జరీ ద్వారా దాన్ని తొలగించారు. అదుర్సు సినిమా చూపిస్తూ ఆమె ఆనందంలో ఉండగా నొప్పి తెలియనివ్వకుండా ఈ ప్రక్రియ నిర్వహించారు. దాదాపు 2.5 గంటల పాటు న్యూరో సర్జరీ సీనియర్ వైద్యులు, మత్తు వైద్యుల పర్యవేక్షణలో సాగింది. సర్జరీ చేసిన కాసేపటికే ఆమె లేచి కూర్చోవడంతో పాటు అల్పాహారం తీసుకోవడం విశేషం. జీజీహెచ్ లో మొదటిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స చేశామని, ఆమెను మరో 5 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు. సర్జరీ చేసిన వైద్య బృందంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డికే గిరిరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కార్తీక్, డాక్టర్ టి గౌతమ్, డాక్టర్ గోపి సహా పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. మెలకువలో ఉండగానే సర్జరీ చేసే విధానాన్ని క్రేనియాటమీ అని పిలుస్తారు. ఎంతో క్లిష్టమైన ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వ వైద్యులపై ప్రశంసలు కురుస్తున్నాయి.